సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కానీ, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్న టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డ్ అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికేస్తారు, నెరవని నిర్మాతలు దేనికేస్తారు మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని, బాబీ అంత ఖర్చు పెట్టాడు వాడికంటే నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అని అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నవాళ్ళు అవుతారు. ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక సలహాగా ఇస్తున్నాను. డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి. ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజ్ సోసోగా ఆడి తన డబ్బులు తాను తెచ్చుకుని క్విట్స్ అయినా సరే నా నిర్మాతలకు నష్టం లేదు, జరగదు. బ్లాక్ బస్టర్ అయింది, ఇంక నథింగ్ లైక్ దాట్. ఇంకా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి మహా సంతోషపడితే ఒక ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు, కాదనం తీసుకుంటాం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి, కొంతమందికి చెల్లుతుంది. ఎస్, వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు. ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ 2గా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగే మణి శర్మ తను 100 రోజుల్లో 2 సినిమాలు తీశారు. మణిరత్నం గారు ఆ PS1 PS2 మ్యాట్ ఉంది, అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు, అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అవన్నీ ఓకే, బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడే ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి. ఉంటే ఫైనల్ ఎడిటింగ్ మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు. వీళ్ళని కాదు, కొంతమంది లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంగ్త్ సరిపోతుంది, ఈ షాట్ కోసం మళ్ళీ అగైన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది. అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. కాదు కదా, ఎడిటింగ్లో ఇచ్చాలు 2 యాంగిల్ మార్చండి, అటు తీసుకోండి. అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్, ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ డేస్లో టైం సినిమా తీసుకుంటుంటుంది. మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది. సో కొంచెం క్లాస్ ఎక్కువ పీకాను అనుకుంటా. సో ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి, ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి. వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం. మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే. వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళరు, మనకే ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు, ఆ కళా కార్మికులు, చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబీ ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, నా తమ్ముడు లేకపోయి ఉంటే, ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే, నిజం చెప్తున్నాను, సెకండ్ హాఫ్లో ఇంత అందం, ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు, సార్ ఏంటి సార్ అది, నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను, మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజరిన్ పెట్టుకుని చేయలేదు, మీరు అక్కడే ఉన్నాం, మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా, గ్లిజరిన్ పెట్టుకోలేదు. తర్వాత మీ కళ్ళు నేను కెమెరా కాకుండా టీవీ స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడిగా ఉన్నాయి, మీకు చెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను, నేను ఎందుకు గ్లిజరిన్ పెట్టుకోలేదంటే ఆర్థర్ విల్సన్ గారు, ఎదురుగా ఉన్నది నా తమ్ముడండి, నా తమ్ముడు చెప్పాను మీ అందరితోటి. ఆ తమ్ముడు ఆడు
నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే వీడియోరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తుందండి ఎదుగుండి. సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను, వాడిని బతికించుకోవాలనే థాటు నింపుకున్నానండి. అందుకనే ఆ సీన్లో నా కంట్లో నీళ్లు లేవు, నేను గ్లిజరిన్ పెట్టుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాను. అవి నిజంగానే తుడుచుకుంటున్నాను, వాడి దగ్గర లాక్కుంటున్నాను. రే కొట్టేగడ నేను సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు, రావట్లేదు. సో వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్ అది చేసినాక ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి ఎన్నా సార్ అది షూటింగ్ పండంబోదు எனக்கு తెలియలేదు సార్, అప్పుడు స్క్రీన్ మీద పాత ఎన్నో పండుగ సార్ అంటుంటే అలాంటి కాంప్లిమెంట్స్ చాలు మా ఇద్దరికి. అది రవి కాకపోతే నాకు వచ్చేది కదని నేను చెప్పడం కోసం చెప్తాను. సో రవి, ఈ సినిమా అనేది సో పవర్ఫుల్, అది కోరుకుంటుందయ్యా నాకు చిరంజీవి కావాలి, నాకు రవితేజ కావాలి, వాళ్ళకి బాబీ కావాలి, వాళ్ళు కావాలి. తండ్రి అంటే ప్రొడ్యూసర్స్ ఎస్ అనక ఏం చేయరు, కోరుకుంటుంది నువ్వో నేనో కాదు, సబ్జెక్ట్ కోరుకుంటుంది. అది అయిపోయింది అంతే, వచ్చేసింది అది. ఏం మాస్టర్లు అండ్ అసలు ఇంకా నేను మళ్ళీ అంటే అంతా మాట్లాడిస్తాను అనుకున్నా, మళ్ళీ మా దేవి గురించి ఇంటర్వెల్లో ఆ ఎపిసోడ్లో చించాడండి, ఏమి పూనగాలు తెప్పించి చేశాడు. మా ఇంట్లో ఎన్నిసార్లు ఆ సాంగ్లు వేసుకుని డ్యాన్స్ వేసాము మనందరం, అవును చేసామంటే అంత ఇదిగా. సో రవి స్టిల్ తీసుకోండి, నెక్స్ట్ పిక్చర్ ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఇక చాలే ముగిద్దాం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనసు ఇంకా అనర్గళంగా మాట్లాడాలి అనిపిస్తుంటుంది. ఇంకా బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ 125 రోజులు 115 రోజులు చేసాం. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. నాన్నగారు ఇంకేం ఫంక్షన్ ఉంది, ఇంకెన్నిసార్లు మాట్లాడిస్తారు నాతోటే, ఏంటది? చాలే ఇప్పుడు మాట్లాడింది వాళ్ళు తక్కువ మాట్లాడారా ఏంటి? ఓ చాలా మీరు ఇచ్చిన డబ్బులకి మాట్లాడింది ఎక్కువే. ఇదే బాగలేదే, ఒక పర్సు ఇచ్చి 2 అంటే కుదరదు. ఇంకేం ఫంక్షన్ ఉంది, ఎందుకు ఏం చేసుకోను? ఆల్రెడీ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అన్నారు, ఇది అంటే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడమా అని నేను అడిగాను. మరి అంతే కదా, నేను ఆదరించాను. చాలా పొరపాటు ఇది, ఆడియన్స్ మనం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఇంత గొప్ప సినిమా ఇచ్చాము, బ్లాక్ బస్టర్ ఇచ్చామని వాళ్ళే మనకు థ్యాంక్స్ చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ బాబీయే. సో మంచి సినిమా మాకు ఇవ్వండి రా బాబు, మీరు మాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, దాన్ని ఆదరించడం మాకు తెలుసు. మంచి కంటెంట్ ఇచ్చామని వాళ్ళు ఆదరించారండి. ఇలాంటి కంటెంట్ ఇచ్చేందుకు ఈ చిత్రం యూనిట్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి మా థ్యాంక్స్ అంటూ ప్రజలు మనకు చెప్తున్నారు. దానికి మనం శిరస్సు వంచి థ్యాంక్ యూ మీ థ్యాంక్స్కి థ్యాంక్ యూ అని చెప్పాలి. మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కరెక్ట్గా చెప్పుకుంటున్నాం. మన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఈ స్థాయికి సినిమా తీసుకొచ్చిన వాళ్ళు, మన వెనకాల పనిచేసినటువంటి కార్మికులు వెలుగుని చెప్పుకోవాలి. సో ఇలాంటి నిర్మాతలు నాకు దొరికినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ సినిమా గట్టిగట్టి చేసేస్తానేమో, కానీ మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా, కొంచెం గ్యాప్ ఇద్దాం. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. అలా పీటర్ మాస్టర్ చాలా బాగా చేశారు. అండ్ శేఖర్ మాస్టర్ కూడా ఆ నెంబర్స్ ఎంత బాగా ఇచ్చాడంటే నా బాడీ లాంగ్వేజ్కి కావాల్సిన విధంగా ఇచ్చాడు. ఆ స్టైల్స్ రాబట్టాడు. ఆ వింటేజ్ చిరంజీవి, ఆనాటి చిరంజీవిని గుర్తు తెచ్చాడంట. అంతా ఇంత కాదు. ఇందాక మన పిఆర్ కాదు ఇతను మన అనురాగ్ నాకు వీడియో పంపాడు. వాడు 2 years కూడా ఉన్నా లేదు తెలీదు. వాడు కుర్చీ మీద నిలబడిపోయాడు. వాడు మదర్ గారు పట్టుకున్నారు. వాడు నాదిను తన సాంగ్ వచ్చేస్తుంది, రవితేజ నేను కలిపి ఇలాగంటూ అది చూసుకున్నాడు. పెప్పర్ అని వాడు వస్తుంటే అది మళ్ళీ ప్యాన్ చేస్తే వాడు లేదు, ఇలా అనేస్తున్నాడు. వాడు చిన్నాడు, వాడు చేతులు పెడితే అనేసి నోట్లో విజిలేసేస్తున్నాడు. రవి అనిపించింది బాగా, ఆ ఏజ్ వాళ్ళు కూడా మనం పట్టి మన జోబులో తోపేసుకున్నాం. వాడు ఎక్కడికి పోనాడు? ఆడికి ఇప్పుడు 2 years 20 years వచ్చేంత వరకు మనది గ్యారంటీ మన లైఫ్. అందుకనే అనురాగ్ మీ ఫ్రెండ్కి చెప్పు, ఆ అబ్బాయిది నాకు వీడియో పొమ్మను, నేను ఇన్స్టాలో రేపేళ్ళలో పెడతాను దాన్ని. అది బ్రహ్మాండమైన ఉంది. అది వాడు చాలు ఆ రేంజ్ వాళ్ళు మనకు వచ్చారంటే అటు చూసి దుప్పటి లాగేసుకోవడమే, అంతే. ఛాన్స్ ఇవ్వకూడదు యంగ్స్టర్స్కి. అలాగా మనది అబ్బాయి
ఇలా జరుగుతూనే ఉంటుంది అబ్బాయి. ఇంకా యంగ్గానే ఉంటాం, ఇంకా హుషారుగా ఉంటాము, ఇంకా యంగ్తో కూడా మనం చేస్తూనే ఉంటాం. బాయ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.